అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను కార్పొరేటర్గా ఎన్నికైనప్పటి నుంచి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ ప్లే కార్డ్స్లో ప్రదర్శిస్తున్న సమస్యలన్నిటిపైన నేను కౌన్సిల్లో పోరాడుతూనే వచ్చాను. ఈ సమస్యలపైన ఎప్పటికప్పుడు అధికారులు నిలదీస్తూనే వచ్చాను. స్పందన కార్యక్రమంలో ఇచ్చాను, ప్రజా పరిష్కార వేదికల్లో ఇచ్చాను, వ్యక్తిగతంగా అధికారులను కూడా కలిశాను. ఈ 3 సంవత్సరాలు మమ్మల్ని ఇదిగో అది చేస్తామని చెప్పి పూర్తిగా నా వార్డుకు సంబంధించిన ప్రజలను కానీ, కార్పొరేటర్గా 2వసారి గెలిచిన నన్ను కానీ కార్పొరేషన్ అధికారులు దారుణంగా మోసం చేశారు. ఇక లాభం లేదనుకొని మొన్న చివరిసారిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. అయినా కూడా స్పందించడం లేదు. వీరి ఉద్దేశం ఎవరంటే ఇంకా 14 నెలలు ఉంది, ఏదోలాగా వీళ్ళనట గడిపేద్దాం, వీళ్ళని మెల్లిగా బయట దోసేద్దామన్న ఆలోచనతో కార్పొరేషన్ అధికారులు ఉన్నట్టున్నారు. మరలా చెప్తున్నాను, అందరిలాగా కార్పొరేటర్ని కాను. నేను 2వసారి గెలిచిన వ్యక్తిని, ప్రజల సమస్యలపైన అవగాహన ఉన్నవాడిని. ఈ సమస్యలన్నిటినీ కూడా మీరు చెయ్యకపోతే ఇక మొదటిసారి కాబట్టి అధికారులకు కూడా ఒక ఛాన్స్ ఇద్దామన్న ఉద్దేశంతో ఒక్కడినే ధర్నాలో పాల్గొంటున్నాను. మీరు ఇదే నిర్లక్ష్యపు పందాన్ని, ఇదే నిర్లక్ష్యపు ధోరణిని, ఇదే లెక్కలేని తనాన్ని ప్రదర్శిస్తే నా వార్డు సభ్యుల్ని కానీ, అలాగే తిరుపతిలో ఇలాంటి సమస్యలున్న కార్పొరేటర్లందరినీ కూడా ఒక్కటి చేసి ఈ కార్పొరేషన్ని జరగకుండా చేస్తాం. ఈ దేశవ్యాప్తంగా కార్పొరేషన్ వైపు చూసేటట్టు చేస్తాం. తప్పు చేసిన అధికారులందరినీ కూడా ఇళ్లకు పంపించేంత వరకు విశ్రమించలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సేమ్ కౌన్సిల్లో ఎలాగైతే మైక్లో చెప్తారో ఇక్కడ వచ్చి కూర్చొని చెప్పారు, అంతే. సేమ్ టు సేమ్, ఎటువంటి మార్పు అధికారుల్లో ఉండదు. ఇప్పటికిప్పటికీ కూడా ఒక స్కూల్ సమస్యపై నిలదీస్తే స్కూల్ అయిపోయిందని అబద్ధాలు చెప్తున్నారు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు మీడియా ముందర. ఇలాంటి పనులన్నీ కూడా వాస్తవంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ పొలిటీషియన్స్, మున్సిపల్ అధికారులు, కొత్తగా వచ్చిన కార్పొరేటర్లు, పాపం మహిళా కార్పొరేటర్లు, వీళ్ళెవ్వరికీ కూడా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలకి వాళ్ళ తలలు పట్టుకొని వాళ్ళకి పిచ్చెక్కినంత పని అవుతుంది. ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లపైన మీకు ఎందుకు ఇంత మాత్రం కూడా మర్యాద లేదు, విలువ లేదు? మీకు మర్యాద, కార్పొరేటర్లు అంటే మర్యాద అనేది ఎలాంటిదో తెలియజేస్తాం. ప్రజలని దీంట్లో భాగస్వాములు చేస్తాం. తప్పు చేసిన అధికారులను కూడా మరలా చెప్తున్నాను, ఏ అధికారులు అయితే ప్రజల విషయంలో తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా ఇళ్లకు పంపించేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో విశ్రమించలేదు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.